హలో. సో రేపు వరలక్ష్మి వ్రతం అనమాట. ఇంకా మొత్తం దేవుడు సామాన్లన్నీ క్లీన్ చేయించేసాను. నా మేడ్ క్లీన్ చేసింది మంచిగా. సో దాన్ని క్లీన్ చేసింది. అండ్ ఇంకా హాస్ని పాప బొట్లు పెట్టేసింది పట్టాలకి. ఎక్కువ పట్టాలు లేవు మన దగ్గర. ఈసారి నెల్లూరుకి వెళ్ళినప్పుడు ఇక్కడ మెజర్మెంట్ తీసుకొని దేవుడి ఇంటికి సరిపడేలాగా మంచి పట్టాలు తెచ్చుకోవాలి, దేవుడి పట్టాలు. సో అదే అనుకుంటున్నాను, నెక్స్ట్ మన ఇంపార్టెంట్ టాస్క్ అదే. సో అది సంగతి. అండ్ ప్రస్తుతానికైతే బొట్లు పెట్టేసి ఇంకా లోపల పూజా రూమ్ క్లీన్ చేయాలి. ఆర్ యూ ఎక్సైటెడ్ ఫర్ టుమారో అమలు? మాకు నిజంగా ఇలాంటి ఫెస్టివల్స్ అంటే చాలా ఇష్టం. యాక్చువల్లీ రేపు ఫెస్టివల్ సీజన్ ఈస్ ఇయర్. యాక్చువల్గా రేపు హాస్నికి స్కూల్ ఉంది, బట్ వద్దనుకుంటున్నాం. ఏం అమలు ఉంటావా? నథింగ్ ఇంపార్టెంటా? ముంబైలో అయితే మనకి సాటర్డే సండే హాలిడే వస్తుంది, బట్ ఇక్కడైతే సాటర్డే కూడా స్కూల్ ఉంది. కానీ ఇప్పటివరకు హాస్నికి ఒక్క సాటర్డే కూడా స్కూల్కి వెళ్ళే ఛాన్సే రాలేదన్నమాట. ఏదో ఒకటి వస్తూ ఉండింది, అంటే వాళ్ళే హాలిడేస్ ఇవ్వడమో లేకపోతే హాస్ని స్కూల్కి వెళ్ళకపోవడం అలా అవుతూ ఉండింది. ఒకసారి మా మమ్మీ వాళ్ళు ఉన్నారు. ఈ సాటర్డే అన్నా వెళ్ళమ్మలు. ఓకే, నువ్వు పెట్టు, వెంకటేశ్వర స్వామికి నేను పెడతా నామంలాగా. ట్రై చేసేప్పుడైతే ట్రై చేయ, లేకపోతే నేనే పెడతా. సో ఇవి నేను రోజు యూజ్ చేసేవి. రేపు చూద్దాం ఇవే పెడదామా లేకపోతే ఏమంటారు సిల్వర్ వెండి పెట్టాలా ఆలోచిస్తున్నాను. చూద్దాం. అవును, దానికి ఇదే ప్లేట్లు తెచ్చిల్లా అవేవి, అవి కూడా పెట్టేద్దాం. కృష్ణుడికి డ్రెస్ చేంజ్ చేద్దామా, ఇదే ఉంచుదామా? ఇది ఊరికనే, ఇది తోమచ్చడం మర్చిపోయా అమ్మలు. ఇది ఇంకా క్లాత్తో తుడిచేస్తే చాలు. ఓకే, చూపి. యా ఓకే. ఇది నేను మధురాలో కదా కొనింది, మధురా కదా. సో ఇది నేను మా ఫ్రెండ్స్ వాళ్ళతో వెళ్ళాం కదా, మాన్సతో శశితోటి, అప్పుడు ఇది కొనుక్కున్నాను అనమాట. అప్పుడు నాకు చూపించడం కుదరలేదు. సో ఇంక ఈరోజు చూపిస్తున్నా. ఈ డ్రెస్ కూడా అక్కడే తీసుకున్నాను, అండ్ ఈ కిరీటం కూడా అక్కడే తీసుకున్నాను, ఈ టోపీ కూడా. లడ్డు గోపాల్ అంటారు కదా, సో అలాంటిదన్నమాట. ఇలా డ్రెస్ అంతా వేయడం అక్కడ చాలా ఫేమస్. ఇలా అందరికీ తెలిసే ఉంటుంది. రాఖీ కడతారు, ఈవెన్ డైపర్ కూడా వేస్తారంట అమ్మలు, తెలుసా? ఆయన్ని మళ్ళీ తీసుకెళ్తారు ఎక్కడికి వెళ్తున్నా కానీ చేతిలో పట్టుకొని, అసలు ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళారంట. సో అది. అండ్ ఇంకొక ఏమంటారు, మొన్న మనం హైదరాబాద్కి వెళ్ళినప్పుడు కొన్ని తీసుకున్నాను. ఈ శివలింగం ఒకటి తీసుకున్నా. ఇది ఏంది ఫోకస్ అవ్వట్లా. సో ఇది ఒకటి తీసుకున్నా. అండ్ ఇంకేం తీసుకున్నాను అమ్మలు ఆ రోజు? వెంకటేశ్వర స్వామి విగ్రహం తీసుకున్నాను. చూపి అవి కూడా. అండ్ అలాగే మింటులాగా అలాగే ఈ దీపపు కుందెలు కూడా తీసుకున్నాను. యాక్చువల్గా ఆ రోజు నేను దీని కింద ప్లేట్స్ తీసుకోవడం మర్చిపోయాను. ఇంకా మొన్న హాస్ని ఇంకా వాళ్ళ నాన్న వెళ్ళేసి వాటి కింద బ్రాస్ షాపులు ఉన్నాయి ఇక్కడ, 2 ప్లేట్లు తీసుకొని వచ్చారు. కరెక్ట్గా సరిపోయాయి, కొలతేసుకొని తీసుకెళ్లారు, కరెక్ట్గా సరిపోయినాయి అన్నమాట. సో అది ఉంది. ఫస్ట్ అంతే అలా పెట్టి లైన్గా ఒక్కొక్కటి బొట్టు పెట్టుకుంటా వచ్చి దాన్ని అంటే అతికించుకుంటా కుంకుమ పెట్టాయి 2-3 టైమ్స్. పర్లేదా? చేత్తో లాస్ట్లో ఇట్లా అనొచ్చులే, ఇలా అను చేత్తో లాస్ట్లో. అవ్వకపోయినా పర్వాలేదులే. ఉందన్నావు కదా కుంకుమ, ఆర్డర్ పెట్టాలా లేకపోతే? ఓకే తీసుకొస్తా. అమ్మలు అవి ఉన్నాయి కదా కోన్స్, సాంబ్రాణి కోన్స్, అవి ఇంకో బాక్స్లో వేసి పెట్టా. ఇంతలో డబ్బా కొన్నాం మొన్న, అది ఇంకో బాక్స్లో వేసా. కర్పూరం డబ్బా ఖాళీ అయింది కదా, దాంట్లో వేసా అవన్నీ ఎత్తి. సో అది సంగతి. అండ్ ఇంకా లోపల పూజా రూమ్ కూడా క్లీన్ చేయాలి, చేసేద్దాం పదండి. Let's take it slow. Where you go, I go too. And if you hit the bar.
హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేము కూడా చాలా చాలా బాగున్నాం. అండ్ మీరందరూ ఎలా ఉన్నారనేది కింద కామెంట్స్ తప్పకుండా షేర్ చేసుకోండి. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి వరలక్ష్మి వ్రతం ముందు రోజు వ్లాగ్ అనమాట. అండ్ నేను ఏమేమి చేసుకున్నారు, ప్రిపరేషన్స్ ఎలా చేసుకున్నాను, ఎలా క్లీన్ చేసుకున్నాను అనేది మీతో ఈ వ్లాగ్లో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇల్లంతా అప్పుడప్పుడు డస్టింగ్ అండ్ క్లీనింగ్ చేస్తూనే ఉంటాను. బట్ పూజా రూమ్ అయితే డీప్ క్లీనింగ్ ఎప్పుడు చేయలేదు. వచ్చిన తర్వాత ఒక్కసారి ఏమో చేసామంతే. సో ఇంకా పండగ కదా, నీట్గా క్లీన్ చేద్దాము అనిపించింది. అండ్ ఇంకంతా తీసి పక్కన పెట్టేసుకున్నాము. హాస్ని పాప ఏమంటే ఒక పక్క బొట్లు పెట్టేస్తుంది పటాలకి అండ్ విగ్రహాలకి. నేను ఇక్కడ మొత్తం క్లీన్ చేస్తున్నాను. ఇక్కడ మొత్తం గట్టు మీద అండ్ కబోర్డ్స్, టైల్స్ మొత్తం అన్నీ క్లీన్ చేసేసాను అనమాట నీట్గా. చాలా జిడ్డుగా మట్టిగా పేరుకుపోయింది. అందుకే ఫస్ట్ అయితే స్క్రబ్బర్ ఉంటుంది కదా, దాంతో మొత్తం స్క్రబ్ చేసేసారు. అది నేను వీడియో తీసుకోలేదు. దాని తర్వాత క్లాత్ తీసుకొని వచ్చి 2-3 సార్లు తడుపుకొని నీట్గా మొత్తం అంతా క్లీన్ చేసేసాను అనమాట. చాలా బాగా అనిపించింది అలా నీట్గా చూసుకునేసరికి. అంటే అంతకు ముందున్న వాళ్ళు అంత నీట్గా పెట్టుకోలేదండి ఈ ఇల్లును అయితే, ఎందుకో నాకు తెలీదు. ఈవెన్ పూజా రూమ్ కూడా అసలు అంత క్లీన్గా లేదనమాట. చాలా చాలా మురికి పట్టించేశారు ఇల్లును అయితే. ఇంకా ఓనర్ కూడా చాలా ఫీల్ అయ్యారనమాట. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మాకు అదే చెప్పారు, అంటే ఇలా ఇల్లు నీట్గా పెట్టుకోవాలి, మా తెలుగు వాళ్ళు అయితే కొంచెం నీట్గా పెట్టుకుంటారు అన్నట్టుగా చెప్పారు. నేను అదే చెప్పాను, మాకు ఇల్లు ఓన్ హౌసా లేకపోతే రెంట్ హౌస్ అనేది ఇంపార్టెంట్ కాదు, మ్యాటర్ కాదు. నేను ఒకసారి వచ్చిన తర్వాత నీట్గానే పెట్టుకుంటాను. ఈవెన్ మా గవర్నమెంట్ క్వార్టర్స్లో కూడా నేను ఎంత నీట్గా ఉంచుకునేదాన్ని. అంటే అది చూడ్డానికి ఎస్థెటిక్గా లేకపోయినా, పాష్గా లేకపోయినా నీట్గా ఉండేదన్నమాట. ఉన్నవి నేను ఎలాగో మార్చలేను, బట్ ఉన్న వాటిని నీట్గా అయితే పెట్టుకోగలుగుతాను. ఇన్ని రోజులు అలాగే ఉంచుకున్నాను. అండ్ ఇంకా క్వార్టర్స్లోనే అలా ఉన్నప్పుడు ఇంకా ఇలాంటి ఇంటికి వచ్చినప్పుడు ఎందుకు ఉండని చెప్పండి. సో అదే చెప్పాను, మీరు అస్సలు ఏమీ అనుకోవద్దు, అలాంటి ఆలోచనే పర్లేదు, నేను నీట్గానే ఉంచుకుంటాను అని చెప్పాను అనమాట. అండ్ ఇంకా అలాగే అలాగే నీట్గానే ఉంచుకుంటున్నాను వీలైనంత వరకు అయితే. అంటే చెప్పా కదా, చూడడానికి యాస్థెటిక్గా ఉండకపోవచ్చు, నీట్గా ఉంటుంది అనమాట నా ఇల్లు అయితే. అంటే ఇంటీరియర్స్ని బట్టి కదా మనకి లుక్ తెలుస్తుంది. మన ఓన్ హౌస్ అయితే మనకి ఎలా ఇష్టమో, ఎలా కనిపించాలనుకుంటున్నామో అలాగా కట్టించుకోవచ్చు. బట్ ఇంక రెంట్ హౌస్ అంటే ఉన్నదాంతోనే అడ్జస్ట్ అయిపోవాలన్నమాట. అండ్ ఇంకా ఇక్కడ నేనైతే దోశ పిండి కూడా వేసేస్తున్నాను గ్రైండర్కి. ఈ మధ్యన మొత్తం అన్నీ కూడా గ్రైండర్లోనే వేస్తున్నాను. అంతకుముందు ముంబైలో ఉన్నప్పుడైతే నాకు ఐడి దోశ బ్యాటర్ దొరికేదనమాట. ఎప్పుడైనా దోశ సడన్గా తినాలి అనుకున్నప్పుడు ఆర్డర్ చేసుకునేదాన్ని. బట్ ఇంక ఇప్పుడైతే ఆప్షనే లేదు, వేసుకోవాల్సిందే. కాకపోతే ఒకసారి వేసి పెట్టుకుంటే ఇక దోశ, బోండా అలాంటివన్నీ చేసేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఇంకా అలాగే పెట్టేసుకుంటున్నాను రెడీగానే. అండ్ ఇక్కడ వచ్చేసి దేవుడి రూమ్ కోసము ఈ షీట్ ఒకటి ఆర్డర్ చేశాను. అప్పటికప్పుడు ఆర్డర్ చేశాను. 550 రూపీస్ పడిందండి ఆ ఒక్క షీట్. ఇలాంటి షెల్ఫ్ లైనర్స్ అయితే చాలా కాస్ట్ ఉంటున్నాయి. నేను అందులో ఇన్స్టామార్ట్లో, బ్లింకిట్లో వాటిల్లో ఆర్డర్ చేస్తాను. అంటే అప్పటికప్పుడు గుర్తొస్తుంది, అప్పటికప్పుడు అలా ఆర్డర్ చేస్తున్నాను అనమాట. సో ఇంకా అక్కడ అంతకుముందు న్యూస్ పేపర్ వేసి ఉండేదాన్ని. న్యూస్ పేపర్ చూడడానికి కూడా లుక్ అంత బాగుండేది కాదు అండ్ పర్మనెంట్ కాదు కదా. సో ఇలా అయితే ఒక షీట్ లాగా దాని షేప్ వైజ్ కట్ చేసి పెట్టుకుని వేసుకుంటే చూడడానికి లుక్ కూడా బాగుంటుంది అండ్ నీట్గా ఉంటుంది. అండ్ ఏదైనా ఆయిల్ అలాంటివి పడినప్పుడు క్లీన్ చేసుకునే దానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అదే న్యూస్ పేపర్ దానిపైన మరకలు పడిపోతాయి అనమాట. ఇంకా ఆ కడ్డీల నుంచి పొడి వస్తుంది కదా. సో అలాగా ఊరికి గలీజ్ అయిపోతుంది పేపర్ అయితే. అఫ్ కోర్స్ వీక్లీ వన్స్ లేకపోతే 10 డేస్కి ఒకసారి అవి మారుస్తూ ఉంటాను. బట్ ఇదైతే నీట్గా క్లీన్ చేసుకోవచ్చు కదా, అందుకోసం ఇంక ఇది వేస్తున్నాను. ఫస్ట్ వేద్దాము అని చెప్పి మొత్తం మెజర్మెంట్ చూసుకొని కట్ చేసుకున్నాను. బట్ ఇంకా షేప్ వైజ్ కట్ చేయడానికి నాకు చాలా టైం పట్టేస్తుందని అనిపించింది. ఇంకా అందుకనే జస్ట్ అక్కడ ఆ లెంత్ వరకు కట్ చేసి పెట్టుకుందాము, దాని తర్వాత మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఆ షేప్ వైజ్ కట్ చేసి ఇమ్మని అడుగుదాము అని చెప్పి ఇలా కట్ చేసి పెట్టేస్తున్నాను అనమాట. నా హస్బెండ్ అయితే ఇలాంటి పనులు కొంచెం నీట్గా కట్ చేసి ఇస్తారనమాట, చాలా బాగా చేస్తారు. ఇంకా అందుకే తను వచ్చిన తర్వాత కట్ చేయమని చెప్దాంలే అని చెప్పి అక్కడి వరకు కట్ చేసి వదిలేసాను. అండ్ ఇంకా అమ్మవారిని రెడీ చేస్తున్నాం ఇప్పుడు. పైన కొంచెం పాయింటెడ్గా కావాలి. ఆల్రెడీ ఫోల్డ్ చేసినట్టు మనకి అంత లెంత్ వద్దు, లెంత్ మనం ఆల్రెడీ పెట్టుకోవచ్చు. ఇలానా ఇలానా ఇలా పెట్టి దీన్ని కనిపిస్తుంది. ఓకేనా, దండేస్తే కానీ పోదు, దండేస్తే కూడా కనిపిస్తుంది కదా. అలాగనా బాగుంది, బట్ నో ఆప్షన్. ఎలా బాగుంది? అలాగా ఇప్పుడు బాగుందా?
పెట్టేయాలి, పైకి పెట్టేలే అమ్మ, దాన్నే చేద్దాం. అటు ఇటు కాకుండా పెట్టా. ఓకే. ఓకే కదా. కట్ చేస్తే ఎలా కట్ చేస్తావు? ఎక్కడ దాకా కట్ చేద్దామా? ఇక్కడ దాకా దీన్ని కట్టలేదు. సరే కానీ అమ్మ కట్ చేసి కట్ చేయాల్సిందే. కనిపిస్తుంది. అదే రాదులే, పైకి అడ్డం వద్దు అది. ఏంటి? మనం చేయి. ఇదే అమ్మవారితో నేను ఇలాగే పెట్టాను అంతకు ముందు కూడా. అంటే మాకు కలశం పెట్టడం అలవాటు లేదనమాట. అంటే ఉండాలి కదా ఆచారం అనేది, సో మాకు అది లేదు. అందుకే ఇంకా ఇలా వెనకాల సపోర్ట్ కోసం ఒక కార్డ్బోర్డ్ని ఇలా మడిచి అలా కోన్గా కట్ చేసి దానికి వెనకాల అమ్మవారికి హెడ్కి మ్యాచ్ అయ్యేలాగా షేపు తర్వాత ఇలా పెట్టానమాట. అది కట్ చేయడానికి చాలా టైం పట్టింది. అంటే ఆ కోనికల్ షేప్లో కట్ చేయాలి కదా, అది చాలా గట్టిగా ఉందనమాట కార్డ్బోర్డ్ అయితే. అండ్ ఇదేమో ఈ కట్టర్ ఏమో పాతదైపోయింది, కొత్తదేమో కనపడలేదు. సో అలాగే అవుతాయి. మనం ఏదైనా బిజీగా కొన్ని పనులు ఉన్నాయి అనుకున్నప్పుడు ఇలాంటి పనులే అవుతాయి అనమాట, కనిపించకపోవడం, వెతుక్కుంటూ ఉండడము. సో ఇంకా ఉన్న వాటితోనే నీట్గా ఇలా కట్ చేసి వెనకాల ఇలా కట్టేశాను. చూడండి ఎలా రెడీ చేసామో. దగ్గర పెట్టావా? అండ్ చూసారా ఎంత బాగుండారో అమ్మవారు అయితే. నేను ఇక్కడ మామూలుగా మాకు కలసం పెట్టుకునే అలవాటు లేదనమాట. మా మమ్మీ వారికి లేదు, అత్తయ్య వారికి లేదు. సో అందుకే ఇంకా కలసం లేకుండా జస్ట్ అమ్మవారి ఫేస్ అయితే ఇక్కడ పెట్టేశాను. వెనకాల కొంచెం సపోర్ట్కి పెట్టుకొని మామూలుగా టెంకాయ పెట్టి దానికి కడతాం కదా, ఇక్కడ జస్ట్ కొంచెం కార్డ్బోర్డ్ పీస్ ఉంటే అది పెట్టి ఇలాగ అమ్మవారి ఫేస్ లాగా పెట్టాను. అండ్ చూసారా అప్పుడే మేము ఇక్కడ అమ్మవారి విగ్రహం కొన్నప్పుడే ఇవన్నీ తీసుకున్నాము. ఇది కాలి పట్టీలు, ఇక్కడ కూడా ఈ కాలికి కూడా ఉంది. అండ్ చేతికి గాజులు ఇవన్నీ కొన్నాం అనమాట సపరేట్గా. ఇది ఒక ముంబైలో మర్చిపోలేని మెమరీ అని చెప్పొచ్చు. అక్కడ గిరి స్టోర్స్ అని అనుకుంటుంది మనం, గిరి స్టోర్స్ అని ఒకటి ఉంటుంది అనమాట ముంబైలో. అన్ని ఇలా దేవుడికి సంబంధించినవి అన్నీ ఉంటాయన్నమాట. చాలా బాగుంటుంది ఆ షాప్ అయితే. అండ్ మొన్న రీసెంట్గా నాకు ఇంకా వినాయక చవితి రాబోతుంది కదా, సో వాళ్ళ నుంచి మెసేజ్ కూడా వచ్చిందనమాట. అంటే మనం అక్కడ పర్చేస్ చేస్తూ ఉంటే మనకి మెసేజెస్ చేస్తూ ఉంటారు కదా, ఆ అప్డేట్ కూడా వచ్చింది. చాలా కొంచెం అదొక రకమైన ఫీలింగ్ వచ్చిందనమాట, అయ్యో మిస్ అవుతున్నామే అని. సో అమ్మవారిని అయితే ఇంక ఇలాగా డెకరేట్ చేసాము నేను హాస్ని కలిసి. ఇలా ఇలా పెడదాం అనుకుంటున్నాం. ఇది చోకర్ లాగా, అండ్ ఇక్కడ ఇది నల్ల పూసలు ఒకటి, అండ్ ఇంకొక నెక్లెస్, అండ్ ఇది లాంగ్ హారం లాగా. అండ్ ఇంకా రేపు పూలు తెచ్చుకొని ఇంకా పూలు కూడా పెట్టాలి. సో ఇంకా ఇలా పెట్టాం ప్రస్తుతానికి. ఇంకా వెనకాల హుక్ చేసేస్తే సరిపోతుంది. ఇంకా ట్రైపాడ్లో పెట్టేసినా పొంగిపోయింది ఫేస్. ఇక్కడేమంటే అమ్మవారి తల దగ్గర అంటే జుట్టు దగ్గర నుంచి కొంచెం ఎల్లో కలర్ థ్రెడ్ ఉందన్నమాట, అంటే వెనకాల మనం కట్టుకోవడానికి. బట్ అది ఏమంటే బాగా ప్రామినెంట్గా కనిపిస్తూ ఉంది ఎల్లోగా. సో అది లేకపోతే ఇంకా బాగుంటుంది కదా, అమ్మవారి ఫేస్ ఇంకా మంచిగా ఎలివేట్ అవుతుంది అండ్ న్యాచురల్గా కనిపిస్తుంది అని చెప్పి ఐలైనర్ ఏదో ఉండింది, అది వేసేసాం దానికి. యాక్చువల్గా స్కెచ్ పెన్తో ట్రై చేసింది హాస్ని, ఇంకా అది అవ్వలేదు. అందుకని ఇంకా ఐలైనర్ తెచ్చి మళ్ళీ దాన్ని అలా పెయింట్ చేసేసామన్నమాట. అండ్ ఇంకా డిన్నర్కి వచ్చేసి నేను పొంగల్ చేశాను. ఇంకా ఆఫ్ చేసి పెట్టున్నాను, జస్ట్ అలా మిక్స్ చేసేస్తున్నాను. నేను కుక్కర్లోనే పొంగల్ చేస్తాను. ఇలాగా చాలా చాలా బాగా వస్తుంది. ఎవరికైనా రెసిపీ కావాలంటే కింద కామెంట్స్లో షేర్ చేయండి. నేను నెక్స్ట్ బ్లాగ్లో ఎప్పుడైనా కుదిరినప్పుడు చేస్తాను. అంతకుముందు చాలాసార్లు చూపించున్నాను, బట్ ఇంకా మళ్ళీ చూపిస్తాను. సో ఇంకా పొంగల్ అయితే తీసేసి హాట్ బాక్స్లో పెట్టేస్తున్నాను. పొంగల్ ఉప్మా ఎప్పుడైనా నేను అప్పటికప్పుడు చేసుకొని తినేస్తాను, బట్ ఇలా ఎప్పుడైనా పనిలో ఉన్నప్పుడు కొంచెం తినడానికి టైం పడుతుంది అన్నప్పుడు ఇంకో హాట్ బాక్స్లో పెడతాను. చల్లగా అయిపోతే నా వల్ల అస్సలు కాదు తినడము. సో దోశలు ఇడ్లీ అయితే చెప్పాను కదా, అస్సలు నేను హాట్ బాక్స్లో పెట్టను. ఇంకా పొంగల్ ఉప్మా అలాంటివి అయితే ఓకే అప్పుడప్పుడు పెడతానమాట. సో ఈ హాట్ బాక్స్ చాలా బాగా పనిచేస్తుంది. కొత్తగా ఆర్డర్ చేసుకున్నాను, చాలా బాగుంది. అండ్ ఇంకా తర్వాత ఈ పప్పు కూడా తీసి పెట్టేస్తున్నాను. దోశ పిండి వేసి పెట్టాను కదా, సో అది కూడా తీసేసి ఇలాగా ఫర్మెంటేషన్కి పెట్టేస్తున్నాను. ఇలా గ్రైండర్లో వేసిన పిండి అయితే చాలా చాలా బాగా వస్తుంది అనమాట. చాలా ఫర్మెంటేషన్ కూడా మంచిగా అవుతుంది, బాగా పొంగుతుంది అనమాట. ఎక్కువ టైం కూడా పట్టదు. మామూలుగా మనం మిక్సీలో వేసుకుంటే 8 hours పాటు కంప్లీట్గా పెట్టాల్సి వచ్చేది, బట్ ఇప్పుడైతే ఒక 6 hours మంచిగా పొంగిపోతుంది అనమాట. ఒక్కొక్కసారి చెప్పాలంటే పొర్లిపోతుంది, కింద కూడా పడిపోతుంది. అండ్ ఈవెన్ ఫ్రిడ్జ్లో పెట్టింది అది కూడా పొంగుతుంది, అలా మంచిగా ఉంటుంది పిండి అయితే. సో ఈ మధ్యన ఇడ్లీకి కూడా గ్రైండర్లోనే వేస్తాను. మామూలుగా ఇడ్లీకి మిక్సీలో వేసేసి దాన్ని
బట్ మొన్న లాస్ట్ టైం ఏం చేశానంటే పప్పును కూడా గ్రైండర్లో వేసి ఇడ్లీ రవ్వ వేసి కలిపాను. ఎంత సాఫ్ట్గా వచ్చాయో అసలు. సో మీకు ఇలాగా నేను చేసే దోశ బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్ కంప్లీట్గా రెసిపీస్ కావాలి అంటే కింద కామెంట్స్లో షేర్ చేయండి. నేను ఖచ్చితంగా నెక్స్ట్ బ్లాగ్లో అయితే చూపిస్తాను ఎలా చేస్తారు అనేది, ఎప్పుడైనా చేసుకుంటున్నప్పుడు. అండ్ నా మీల్ ప్రెప్ కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే కామెంట్ చేసేయండి. అండ్ ఇంకా ఈ గ్రైండర్ని కడిగేస్తున్నాను. అంటే నాకు పొద్దున వచ్చి తను మెయిడ్ వచ్చి కడుగుతుంది, బట్ నాకెందుకో అంతసేపు అలా పెట్టాలి, నానబెట్టాలి అంటే అసలు నచ్చదనమాట. ఇంకా అందుకే అప్పటికప్పుడే కడిగేసుకుంటాను. అండ్ ఈ వర్క్ కూడా నా హస్బెండ్ ఇంట్లో ఉంటే అప్పుడప్పుడు చేసి ఇచ్చేవాళ్ళనమాట. ఒక్కొక్కసారి నేనే చేసుకుంటాను, ఒక్కోసారి ఏమంటే తను నేను కడిగిస్తానులే అని చెప్పి కడిగిచ్చేవాళ్ళు. బట్ ఇంకా వాళ్ళు తను బయటకు వెళ్ళి ఉన్నారు, ఇంకా అందుకే నేనే వాష్ చేసి పెట్టేస్తున్నాను అనమాట. అంటే క్లీన్గా ఉంటుంది కదా, మార్నింగ్ కల్లా ఆరిపోతుంది వాటర్ అంతా పోయి, అప్పుడు మనం ఇంకా డైరెక్ట్గా లోపల పెట్టేసుకోవచ్చు కబోర్డ్లో. సో అందుకోసం కడిగేస్తున్నాను అనమాట. నాకు ఈ వేయడం ఎంత ఈజీయో ఈ కడగడం అంత కష్టము. మీలో ఎంతమందికి గ్రైండర్ క్లీన్ చేయడం అనేది విసుగు, కష్టం అలా అనిపిస్తుందో కామెంట్ చేసేయండి. నాకైతే చాలా చాలా చిరాకు ఈ పని అంటే. Lions roaring in the morning sun, searching for a longer day. People feeling like the light has just come. అండ్ గ్రైండర్ కూడా మనం వేసుకున్న వెంటనే క్లీన్ చేసి పెట్టేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. నా గ్రైండర్ మీద అయితే చిన్న మరక కూడా ఉండదు. ఆల్మోస్ట్ నేను ఇది 10 years నుంచి యూస్ చేస్తానమాట. ఇంకా దీని సిచ్యువేషన్ అయితే కొంచెం అయిపోవచ్చింది. అంటే మోటార్ అదంతా బాగానే పనిచేస్తుంది, బట్ ఆ పైన హ్యాండిల్ ఉంది కదా, అది ఆల్రెడీ ఒకసారి విరిగిపోతే మా హస్బెండ్ అక్కడ ఒక స్క్రూ వేసి పెట్టించారు. అండ్ ఇంకా పక్కన కూడా చిన్నగా క్రాక్ వచ్చేసింది. మేబీ తెలీదు ఎన్ని రోజులు పనిచేస్తుందో, ఎప్పుడు హ్యాండ్ ఇస్తుందో. సో ఇంకా గ్రైండర్ కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా మార్నింగ్ అది ఆరిన తర్వాత దీంట్లో పెట్టేసి లోపల పెట్టేసుకుంటాను కబోర్డ్లో. Thank you so much. Thank you, mommy. And you. పెట్టాలా తింటూ ఆడుకో. I have to eat. I'll play again. తింటూ ఆడుకోరా. సరే ఆడుకోపో, పిలుస్తాయి. సరే no need. చాలా రోజుల తర్వాత బాయ్స్ అంతా, అంటే మా 5 మంది మగపిల్లలు ఉన్నారు కదా, సో వాళ్ళంతా ఆన్లైన్లో గేమ్ ఆడుతున్నారనమాట. ఎప్పుడు ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు ఉండరు. సో అందుకోసం పాపం బిట్టు అడిగాడు అనమాట, మమ్మీ నేను ఆడుకుంటాను కాసేపు అని. ఇంకా నేను తింటూ ఆడుకోమంటే ఇంకా వాడు ఆడుకుంటూ తినలేడు అనమాట. సో అందుకోసం అంటే కాన్సన్ట్రేషన్ ఉండదు కదా, సో అందుకే మళ్ళీ ఆడతానులే అని చెప్పినట్టున్నాడు వాడికి. అందుకే పోనీలే ఆడుకొని అని చెప్పి ఫస్ట్ ఇంకా నేనే తినేసి తర్వాత వాడికి పెడదాంలే అని కాసేపు ఆడుకోమని చెప్పాను. అండ్ ఇంకా నైటే ఇవన్నీ సోక్ చేసి పెట్టేశాను, వడలు అండ్ గుగ్గుళ్ళు కోసము. సో పొద్దున నైవేద్యాలు చేసుకోవడానికి. సో ఇది ఈరోజు నా వ్లాగ్. నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ కామెంట్ చేయండి వీడియో ఎలా ఉంది, మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.